హాయ్ అండి. నమస్తే. భూమిజ గార్డెన్‌కి స్వాగతమండి. ఈరోజు మన వీడియోలో శ్రీవారికి మాలలెలా కడతారో చూపిస్తానండి. చూడండి. తేనెటీగలు ఎన్నున్నాయో ఆ స్మెల్‌కొస్తాయండి పువ్వుల్లో. చూడండి ఈ ఆకులు మన కొత్తిమీర ఆకుల్లాగా కనిపిస్తున్నాయండి. నేను వాళ్ళకడిగాను అదేం ఆకులని. కట్టేవారు చెప్పారండి. అయి పన్నీర్ ఆకులు. అవి సోమవారం మాలలో మధ్యలో కడతామమ్మా స్మెల్ బాగుంటదనేసి అన్నారండి. నేను స్మెల్ చూసాను చాలా బావుంది. ఇది నేను కట్టే ఆకులండి. ఈ ముందు మనం ఎలా కట్టాలో వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారండి ఒకటి కట్టి. అవి కట్టడానికి ఇలాంటి దారపు రీళ్ళుంటాయండి. మనం అలాంటి దారపు రీళ్ళతోనే ఆకులన్నీ కట్టాలండి. చూడండి ఒక్కొక్క ఆకు తీశారు ఎంత ఇంట్రెస్ట్‌గా. దేనికైనా ఓపిక ఉండాలండి. ఇలా అండి ఒకటొకటి దగ్గరగా పెట్టుకొని అలా దారం చుట్టేయడమేనండి. అలా చుట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ సేవకి మా ముగ్గురికి ఇక్కడ ఏశారండి. మేము 13 మనిషి గ్రూప్ అండి. కొందరికి అటుకు మెట్ల మీద, కొందరికి గోశాల దగ్గర, గుడిలోన అలాగ ఏస్తూనే ఉంటారండి. అందరం ఒకే దగ్గర చెయ్యము. ఒకే దగ్గరే గాని వేరు వేరుగా ఏస్తారు. చూడండి మా వోళ్ళెంత చక్కగా కడుతున్నారో. భక్తితో కడితే అన్నీ వస్తాయండి. వాళ్ళెంతో ఆనందిస్తున్నారు. ఈ సేవ దొరికినందుకు మాకు ఎన్నో జన్మల పుణ్యమని. ఈ చామంతి చెట్లు పువ్వులకి పెద్ద కాడలుంటాయండి. వాళ్ళ చెట్టు నుండి ఎలా పడితే అలాగే తీస్తుంటారు కాడలతో. అవన్నీ మనం కట్ చేసి వాళ్ళకివ్వాలండి. ఇది మనం పెద్ద సహాయం ఏం కాదండి. శ్రీరామచంద్ర ప్రభుకి ఉడత సాయం. మనం చేసేది ఏం లేదు. తన ఆనందముకి ఇంకా హద్దులు లేవండి. చూడమ్మా ఎంత స్మెల్లో అనుకుని అంటున్నారు. చూడండి ఆ మాల మధ్యలో ఆకులు కట్టారండి. ప్రతి ఒక్క పూలదండల్లో ఉంటాయండి అవి. చూడండి ఎంత చక్కగా కట్టారో. ఆ ఆకులు అలాగే కట్ చేసేస్తారండి. మధ్యలో కట్టి అలా ఆకులుగా ఉంచరు. ఇవి శ్రీవారికి ఇయడానికండి. స్వామివారు మరి హైట్‌గా ఉంటారు మనకు తెలుసు కదా! ఇవి కట్టాలంటే ఈ అరటి నారలు ఇలా తీసుకోవాలండి. వాళ్ళ దగ్గర బోలెడుంటాయి. అన్నీ వాళ్ళు కొనుక్కుంటారో మరి ఎవరిస్తారో డొనేషన్ మనకు తెలీదు. పురకోసలంక వాటితోనే కడతారండి. అరటి నారలన్నీ పురకోసలు కలిపి కడతారు. మనం అది చేయవలసిన పని ఇదేనండి. పూలు వాళ్ళకి అందించడం, ఏవో ఉంటే కొద్దిగా కట్ చేసి ఇవ్వడం, ఏవో కట్టమంటే కట్టడం అంతేనండి. అమ్మవారికి పువ్వులు మాల వేశారండి. మనం కట్టేయన్నీ అలా టబ్బులో వేసి వాళ్ళకివ్వాలి.
మా వాళ్ళ ఆనందం అండి ఇది. ఇలా బ్యాగులతో పూలు తెచ్చున్నారు. మంచి పూలు ఇవ్వాలి. పూలు కొన్ని పని చేయవు కదా! అవి తీసి పారేయాలండి. చూడండి ఆ తేనెటీగ ఎంత బాగుందో. అది నేను ఇలా పట్టేటప్పటికి ఎగిరిపోయిందండి. పువ్వులు వాడకుండా నీళ్ళు ఇలా వేసుకుంటారు పైనుండి. చూడండి అంటి జోళ్ళు పెట్టి అంటే నారలతో ఆ పురుగు వస్తూ ఎంత చక్కగా కడుతున్నారు చూడండి. చాలా తొందరగా కడుతున్నారు. మనమైతే రోజంతా కట్టలేమేమో మనకు తెలియదు. వాళ్ళకి ప్రాక్టీస్ అండి. వాళ్ళకి అట్టి పని నేర్పిస్తారు. చూడండి ఎలా కట్టారో ఇతను. చూస్తే అర్థమైపోద్ది మనకి. మీరు కూడా మీ ఇంట్లో ఎలా కట్టుకోండి. ఏ పూజలు ఏం పెట్టించుకున్నా తారపుడులతో కడితే తొందరగా తెగిపోతాయండి. అందుకోసం ఈ వీడియో చేశాను. అందరూ ఇంట్లో పూజలు పెట్టుకుంటారండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొత్తగా సేవకి వెళ్ళే వారికి వీటి కోసం తెలుస్తుందని వీడియో చేశానండి. చూడండి గులాబీలు కూడా ఒక 5 ఇలాగ పెట్టేసుకొని ఆ అరటి నార ఉంటుంది కదా చిన్న కట్ చేసుకొని అందులో వేసి కట్టారండి. చాలా చక్కగా ఉంది. అదైతే మేము కట్టలేదు. వాళ్ళే కట్టేసుకున్నారు. మరి మాకు చెప్తే కడుదుమేమో కానీ మాకు ఆ ఆకులు కట్టినప్పటికే సరిపోయిందండి. మనకంత ఏగం ప్రాక్టీస్ ఏమి ఉండదు. ఏగం చేసేద్దాం అనుకోవడం పొరపాటండి. వాళ్ళకి ప్రాక్టీస్ అండి. చాలా తొందరగా కట్టుకుంటారు. ఇలాగ అందించడమేనండి. ఈ ప్లాస్టిక్ టబ్బుల్లో పెట్టి చూడండి ఆ పెద్దగా ఉన్నాయి కదా కాడలో కట్ చేసుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా చాలా చక్కగా కడుతుంది లిల్లీ పూలు. నేను వాళ్ళ పర్మిషన్ అడిగానండి. నేను వీడియో చేసుకోవచ్చా అంటే ఓకే చేసుకోవచ్చు అంటే నేను చేస్తున్నానండి. చూడండి ఎంత తొందరగా కడుతున్నారో. వాళ్ళు కొలతలతో కడుతున్నారండి కరెక్ట్గా. ఇప్పుడు ఇది ఎలా కట్టారో ఇంకొకటి ఇంకా అలాగే కడతారు. మరి మన స్వామివారు హైట్ ఎక్కువ ఆ పొడవు సరిపోయి మాల కట్టాలి కదా. చూడండి ఈ గులాబీల మాల కూడా ఎంత చక్కగా కట్టారో. అలా జాయింట్ చేస్తారు. 2 మాలలు కుట్టి జాయింట్ చేస్తారు. స్వామివారికి ముందు నుండి ఎలా వచ్చి ఉంటారు మీరు చూసే ఉంటారు. చూడండి ఎన్ని ఉన్నాయో. గులాబీల మాలలో కూడాను ఈ పన్నీర్ ఆకులు వేసారండి. ఓకేనండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి స్వామివారికి అన్ని రకాల పూలు కట్టారు. ఓకేనండి. బాయ్ అండి. గోవిందా.